రోడ్డు మీదకి వచ్చే పబ్లిక్ కానివ్వండి, యూత్ అనేది ఇప్పుడు హాలిడేస్, అందరూ మేజర్లు ఉండరు, అయినా సరే వాళ్ళకి తెలియకుండా తల్లిదండ్రులు తెలిసి కాదు, కొంతమంది తెలియక బండ్లు తీసుకొస్తారు రోడ్ల మీదకి. అలా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? సమ్మర్ హాలిడేస్ లో ఎక్కువగా బయటకు వస్తారు కదా. పేరెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ సెలవు హాలిడేస్ వచ్చిన పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఒక రోడ్డు మీదకి వెహికల్ తీసుకొని రావడం కాకుండా స్విమ్మింగ్ కూడా వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. స్విమ్మింగ్కి వెళ్ళి చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ అండి, మీరు పిల్లలు బయటకి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేసినా కొంచెం గమనించండి. మీకై మీరు ఇంటి దగ్గర ఉండే మా పిల్లడు బయటికి పోతే ఏం చేయడం మీరు అనుకోకుండా కొద్దిగా అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే రేపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాధపడే కంటే ఈ రోజు జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రివెంటివ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక సామెత ఏదైతే ఉందో దాని ప్రకారం మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చాటింగ్ చేస్తున్నారు, మొబైల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎవరెవరికి ఏం చాట్ చేస్తున్నారు. ఎందుకంటే మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత రకరకాల సైబర్ క్రైమ్స్ దగ్గర నుంచి యూటీజింగ్ దగ్గర నుంచి మొబైల్లో రకరకాల మోసాలు తయారు చేయడం చూస్తూ ఉన్నాం మనం. సో అందుకే పిల్లలకి ఫస్ట్ స్టెప్ హౌస్, వాళ్ళకి ఫస్ట్ స్టెప్ హౌస్ కాబట్టి అక్కడ కనుక స్టెప్ కరెక్ట్గా పడితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పౌరులుగా తయారవడం. తల్లి తండ్రి గురువు దైవం, తల్లిదండ్రి నుంచి గురువు చేతిలో పడతారు కాబట్టి ఆ గురువు తర్వాత నా దైవం. కాబట్టి మీరు గురువు దగ్గర పంపించినప్పుడు వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, మన పిల్లల స్కూల్లో బిహేవియర్ ఎట్లుంది, మార్కులు ర్యాంకులు కొలమానంగా తీసుకోకుండా పక్క పిల్లవాడితో ఎలా ఉంటాడు, పబ్లిక్లోకి వచ్చినప్పుడు సొసైటీలోకి వెళ్ళినప్పుడు లేదా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పోలీస్తో కావచ్చు, కో ప్యాసింజర్స్తో కావచ్చు, షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ మాట్లాడే విధానం వాళ్ళ సైకాల్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. మొక్కగా ఉన్నప్పుడే మనం వంచాలి తప్ప పెద్ద చెట్టు అయిన తర్వాత ఉన్నది. కాబట్టి పిల్లల్ని